అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు బావా? అమ్మ లోపల పడుకొని ఉంటారు. అత్తమ్మ ఏంటమ్మా అంత తొందరగా నిద్ర లేచావు? ఇంకా కాసేపు పడుకోవచ్చు కదా. రామ్మా నువ్వు కూర్చో, నేను జ్యూస్ తీసుకొస్తా. ఏంటి బావా పొద్దున్నే బీట్రూట్ జ్యూస్ ఎవరైనా తాగుతారా? నేను ఇప్పుడు తాగలేను బావా. నా ప్రెగ్నెన్సీ పోయిందని, నేను గర్భవతి కాదని ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు బావా. అదే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నానే. సరే నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను వెళ్ళి చెప్పేస్తా. ఇప్పుడే చెప్పావంటే మా అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. చెప్పకపోతే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది బావా. సరే అయితే ఉండి ఇప్పుడే చెప్తా. బిడ్డా గాయత్రి, ఇదిగో బీట్రూట్ జ్యూస్ తాగు తల్లి, మంచి బలం వస్తుందమ్మా. అత్తమ్మ ప్రేమ చూస్తుంటే భయమేస్తుంది బావా. ఇప్పుడే నిజం చెప్పాలి. నీకు ఒక విషయం చెప్పాలమ్మా. కోడలి పిల్ల ప్రెగ్నెన్సీ పోయిందన్న విషయం నాకు తెలిసింది. మన విషయాలు ముందుగా బయట వాళ్ళకు తెలుస్తున్నాయి, కానీ నువ్వు కోడలి పిల్ల నాకు మీ నాన్నకు మాత్రం ముందుగా చెప్పలేదు. అంత పరాయి వాళ్ళమయ్యామా? నన్ను క్షమించండి అత్తమ్మ. ఊరుకోమ్మా, నీకు రక్తం సరిగా లేకపోవడం వల్ల గర్భం నిలబడడం కష్టంగా ఉంది. నువ్వేమో నీ పని చూసుకుంటావు, కోడలి పిల్ల వేళకు తింటోందా, వేళకు నిద్రపోతుందా అని ఆలోచించవు. ఇంట్లో నువ్వు ఒక్క పని కూడా చేయవు. గర్భవతిగా కూడా ఇంట్లో పనులన్నీ కోడలి పిల్ల రెస్ట్ లేకుండా చేస్తే గర్భం ఎలా నిలుస్తుంది? నీకంటే మీ నాన్నే 100 రెట్లు నయం. అమ్మ గాయత్రి, సద్ద రొట్టెలు, రాగి లడ్డులు, సున్నుండలు చేసి పెట్టాను. నేను మళ్ళీ వచ్చే నెల వచ్చి ఒక 5 రోజులు ఇక్కడే ఉంటాను. నువ్వు రామ్మా, బస్సుకు టైం అవుతోంది. రే, ఈ బట్టలు నువ్వే ఉతుకు, నీళ్లు నువ్వే పట్టు. కోడలి పిల్ల వండేటప్పుడు చేదోడు వాదోడుగా ఉండు. రక్తం లేదురా బిడ్డకు. రోజు ఆకుకూరలు తినండి, బీట్రూట్ జ్యూస్ రోజు తాగు తల్లి. 2 నెలల్లో మళ్ళీ మంచి శుభవార్త వినాలి. అమ్మా, మగోడు ఎక్కడైనా బట్టలు ఉతుకుతాడా, నీళ్లు పడతాడా అమ్మా? తప్పేం లేదులేరా. ఆకలి అయిపోతుంది. గాయత్రి అన్నం వండిందో లేదో. నాకు టీ ఇవ్వకుండా అన్నం ఎలా తింటావే నువ్వు? మీరు నిద్రపోతున్నారు కదా అని ఇంట్లో పనులన్నీ చేసి ఇప్పుడే తినడానికి కూర్చున్నా అత్తమ్మ. నిద్రపోతే నేను లేచిన వెంటనే టీ ఇవ్వాలని తెలీదానే నీకు? తినడం మాత్రం కరెక్ట్ గా తెలుస్తుంది. నీకు అసలు బుద్ధి ఉందా అమ్మా? తను గర్భవతి అని కూడా చూడకుండా తింటున్న అన్నాన్ని దన్నేస్తావా? తనేమైనా నీలాగా 12 వరకు పడుకొని నిద్రపోతుందమ్మా. పొద్దున్నుండి ఇంట్లో పనులన్నీ చేసి నువ్వు లేవలేదని ఇప్పుడు తినడానికి కూర్చుందంట. నీకు కూడా ఒక కూతురుంది కదమ్మా. పొద్దున ఎందుకు అలా అరుస్తున్నారు? ప్రశాంతంగా నిద్రపోనివ్వరా? మీరు ఇంట్లో ఉంటే మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం రా. ఇప్పుడే కట్టుబట్టలతో వెళ్ళిపోను రా. సరే అమ్మా. వాళ్ళని పంపించేస్తే ఇంటద్దె ఎవరు కడతారు? ఇంటి సరుకులకి, మన ఖర్చులకి డబ్బులు ఎవరిస్తారమ్మా? బాగా ఆలోచించమ్మా. ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా లేక నేను చేస్తానా? ఏం స్వామి గొడవబడి 3 రోజులు అయింది. ఏంది మాట్లాడవా నాతో? ఎప్పుడు చూడు గొడవ పడినా నేనే మాట్లాడాలనా? 3 దినాల నుండి ఏం చేస్తాన్నావు, ఏం తిన్నావు, ఎట్లుండావు అని అడిగినావా నువ్వు? కొంచెం కూడా నీకు నా మీద ప్రేమ లేదులే స్వామి. ఏంది నువ్వు? క్షమించినలే గాని పో. ఎప్పుడు గొడవ చేసినా నువ్వు వచ్చి నా కాళ్ళు ముక్కితే ఇట్టే కరిగిపోతామే నేను. అర్థమైనదా నీకు? ఏం స్వామి అయితే ఎప్పుడు నేనే మొక్కాలా కాళ్ళు? అంటే నన్ను మొక్కమంటావా కాళ్ళు? ఏంది మే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజు, సుజయ్ రాజు, నీ ఎవ మొక్కేదేలా? ఏందిరా ఇది? మళ్ళా అలిగింది అది? మళ్ళీ 3 రోజులు పస్తా ఏంది?
ఇప్పుడే కదా సుజయ్ జాబ్ వచ్చినది, ఒక 4 years వర్క్ చేయి, ఆటోమేటిక్గా ₹1,00,000 శాలరీ వస్తుంది. ఎక్స్పీరియన్స్ మీద తప్పకుండా వస్తుందన్నా. తీసుకోమ్మా. అబ్బాయికి శాలరీ ఎంతంటమ్మా? ఏమోనే, తెలిసిన వాళ్ళు మంచి సంబంధం అని చెప్పారే. అబ్బాయి కూడా అమ్మాయి నాకు నచ్చిందక్క. ఆగు, మాట్లాడమని చెప్తా. మా తమ్ముడు నచ్చాడా అమ్మా? హాయ్. హాయ్. ఇందాకే మీ గురించి అమ్మని అడిగితే తెలిసిన వాళ్ళు మీరు చాలా మంచివారని చెప్పారంట. మా తమ్ముడికి ఏ అలవాటు లేదమ్మా. ఆ విషయంలో మీరు చాలా లక్కీ అమ్మా. కానీ తెలిసిన వాళ్ళు మీ శాలరీ గురించి మాత్రం ఏం చెప్పలేదు. నా శాలరీ గురించి చెప్పలేదా అక్క? ₹1,00,000 2,00,000 తప్పుగా అనుకోకండి. మినిమం 1 lakh శాలరీ ఉంటుంది కదా. అంటే ఈ కాలంలో మినిమం ₹1,00,000 లేకుంటే బతకడం చాలా కష్టం కదా. డబ్బుదేముందమ్మా? నా శాలరీ గురించి ముందే చెప్పుంటారనుకున్నా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదనుకోండి. అన్ని కటింగ్లు పోను నెలకు 33,000 వస్తాయండి. 33,000? అబ్బాయి చాలా మంచోడమ్మా. మీకు సొంత మిల్లైనా ఉందా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అమ్మా. సొంతిల్లు లేదండి, బాడిగింట్లోనే ఉంటున్నాం. మీరిందాక ఆటోలో వచ్చినప్పుడే అనుకున్నా. బాబు సుజయ్, అమ్మ ఏదో తెలియక మాట్లాడేసింది బాబు. అలా మధ్యలో వచ్చేస్తే ఎలారా? రాకుండా అక్కడ కూర్చొని ఏం చేయమంటావు అక్క? పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి సంస్కారం ఉందా లేదా, ఎంత కష్టం వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబెడతాడా లేదా, ఆనందంగా చూసుకుంటాడా లేదా, ప్రేమానురాగాలు చూపిస్తాడా లేదా అని చూడట్లేదా అక్క అమ్మాయి? జీతం 1,00,000 2,00,000 ఇంకా ఆస్తులు ఏమైనా ఉన్నాయా, సొంతిల్లుందా, కారు ఉందా అని మాత్రమే చూస్తోందక్క అమ్మాయి. ఆ అబ్బాయి చాలా మంచోడే. సొంత ఇల్లు కూడా లేదంటే నేను పెళ్లి చేసుకోనమ్మా. ఒకవేళ ₹1,00,000 జీతం వచ్చినా ఇలాంటి డబ్బు పిచ్చున్న అమ్మాయి మాత్రం నాకు వద్దక్క. సుజయ్, ఇలాంటి అమ్మాయిలకు లక్షలు డబ్బులు సంపాదిస్తూ లక్షలు కట్నాలు తీసుకొని పెళ్ళైన 2 నెలలకి ఊరి వేసి చంపేచోడే కరెక్ట్ రా. ఏది అది? ఎక్కడ అది? ఈరోజు దాన్ని చంపి కానీ నేను నిద్రపోను. ఈ మనిషితో వేగలేక అల్లాడిపోతున్నానమ్మా నేను. రే ఏమైందిరా అంత కోపంగా ఊగిపోతున్నావు? ఏడుందది? ఎక్కడున్నది? దాన్నే పిలిచి దాన్నే అడుగమ్మా. ఏం చేసి తగలబెట్టిందో నీకే తెలుస్తుంది. ఒసై కోడలి పిల్ల, ఎక్కడ సచ్చావే? ఇక్కడ రాయే. అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మా, మళ్ళీ ఏం చేసి తగలెట్టావే? అన్నం పడేసాను అత్తమ్మా. మళ్ళీ ఎంత ధైర్యంగా చెప్తుందో చూడమ్మా. ఆగరా నువ్వు. అన్నం పడేయడం తప్పు కదమ్మా. అట్లా చెప్పమ్మా. దానికి ఉండి లేక సంసారం చేసేది ఆడది, లేదని భర్తను బాధలు పెట్టేది గాడిది. గాడిదమ్మా అది, గాడిది. అయినా అన్నం ఎందుకు పడేసి వచ్చావే? నోరు విప్పవే. మాడిపోయిందని ఇంతే ఇంత అన్నం పడేసాను అత్తమ్మా. ఏమైంది బావా, ఎందుకు అలా చూస్తున్నావు? మరదల్, నా చిన్న మరదల్కి మస్కారా చాలా బాగుంది కదా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అలాగా. అయిపోయాడు బావ. నువ్వు మస్కారా ట్రై చేయాల్సిన అవసరం లేదు మరదల్. నిజం చెప్పాలంటే చిన్న మరదల్ కంటే నీకే న్యాచురల్ గా చాలా బాగుంటుంది మరదల్. నాకంటే అక్క చాలా న్యాచురల్ గా ఉందా బావా? ఇంతకు ముందేగా నాకే బాగుందన్నావు. నాకు బాగుందని చెప్పి నాలానే అక్కని కూడా ట్రై చేయమన్నావంటే అక్కకి బాగాలేనట్టే కదా బావా. అయినా ఇప్పుడు నీకు నమస్కారం ఎందుకు బాగుంటుంది? ప్రేమ ఉంటే బాగుంటుంది. పెళ్ళి అయిపోయింది, మీ ఇంటికి వచ్చేసా, ఇక చచ్చినట్టు ఇక్కడే ఉండాలి. అయినా నీకు నా మీద ప్రేమ ఉందనుకోవడం నా పిచ్చి. ఇది చూసేకే అమ్మాయికి రాళ్ళకి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి గయ్యాల్లాగా కూడా కనిపిస్తుందబ్బా. ఇది అమ్మాయికి రాలో గయ్యాలో అర్థమయ్యేదే లేదప్పా. సామి టీ తాతావా సామి? మే ఏంది ఇది? టీ తెచ్చినావా, కుర్తి తెచ్చినావా నాకు నువ్వు? ఓ వద్దా, అయితే నేనే తాతాలే సామి. మే ఏంది కిండలా? లేదు సామి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, బాగా సులకనైపోయినాను మే నీకు. అయ్యో అదేం లేదు సామి. బావా బావా, ఏందిరా బామర్ది, ఏమైనాదే?
నువ్వు బ్యాంకులో చేసింది అప్పు నీ కాడ వసూలు చేసేకి బ్యాంక్ ఆఫీసర్లు నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చిండారు బావా. ఏంద్రా బామర్దే బ్యాంకు ఏమనుకుంటున్నారు? ఇట్లా చేస్తే ఊరుకునేదేలా. స్వామి నువ్వేం భయపడకు స్వామి. తమిళనాడులో బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్ళు జైలు శిక్షండి స్వామి. నీ చెల్లి చెప్పింది నావరా బామర్దే. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చినా నాదేమి. అయినా చట్టం వచ్చింది తమిళనాడులో స్వామి, మన ఆంధ్రాలో కాదు. మే ఏందమ్మే నువ్వు? ఆ సీఎం మన సీఎంతో కూడా మాట్లాడినాడంట స్వామి. అవా బ్యాంక్ వాడికే అప్పు కట్టేదేలా. కానీ మన సీఎం సార్ ఒప్పుకోలేదంట స్వామి. ఏంది మే నువ్వు అట్ట మాట్లాడతావు ఇట్ట మాట్లాడతావు, నన్ను ఎట్టా సావమంటావు? ఆ చట్టం మన రాష్ట్రంలో లేకపోతే ఏమి, తమిళనాడుకి పోయి నువ్వు అప్పు చేసుకోవచ్చు స్వామి. అయితే ఆడప్పు చేసి ఏడప్పు తీరుస్తా. అంతే బావా, అస్సలు తగ్గేదేలా. ఆడ ఉంటా ఈడ ఉంటా, అన్ని చోట్ల అప్పులే చేస్తా. నువ్వు చేసిన అప్పులకి మన ఊర్లోనే కాదు మన రాష్ట్రంలోనే అప్పు ఇవ్వరు. ఇక నీ ముఖం చూసి తమిళనాడులో అప్పు ఎవరిస్తారు స్వామి? మే కరెక్ట్ గా చెప్పు, ఎందుకు నేను కాలు వేయాలా తీయాలా? మన పుష్ప అన్న చెప్పిండాడు కదా స్వామి, ఈ కాలు నీది ఈ కాలు నీది, నీ కాలు మీద నీ కాలు వేసుకుంటే నాకేంది ఇబ్బంది? మే నన్ను జైలుకు పంపించేదానికే బల్లే సెటప్ చేసినావు కదా నువ్వు. నవ్వినావు కదరా నువ్వు? లేదు బావా, నాకు వినిపించింది అదిరా. మా ఇంట్లో పంది కుక్కులాగా భలే నవ్విండవురా నువ్వు, కిస్ 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 అని. నేను జైలుకు పోతాంటే భలే హ్యాపీగా ఉండదు కదరా నీకు? అయ్యో అదేం లేదు బావా. నీకు అప్పిచ్చేవాడు భయపడాలి కానీ నువ్వేం స్వామి భయపడేది? ఎవ తగ్గేదేలా, అప్పు చేసేది మానేదేలా. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావారా? ఏ కోతి, గంటల ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావే? అన్నయ్య అది ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అన్నయ్య. ఫోన్ ఇవ్వ ఒకసారి. హలో, ఎవరు మాట్లాడుతోంది? హలో, నేను తేజస్విని, మీ చెల్లెలు బెస్ట్ ఫ్రెండ్ ని. అన్నట్టు మీ వాయిస్ చాలా బాగుంటుందండి. ఓకే, ఏం మాట్లాడాలన్నా తినేసి మళ్ళీ మాట్లాడుకో, సరేనా? అన్న నెంబర్ నుండి కాల్ వస్తుంది. కొంపదీసి తనన్నే చెక్ చేయడానికి కాల్ చేస్తున్నాడా? హలో హలో, హాయ్, నేను ప్రకాష్ మాట్లాడుతున్నా. ప్రకాష, ఎవరండి మీరు? నేనండి, గీత వాళ్ళ అన్నయ్యను. ఓ మీరా, ఎందుకు చేశారండి? అదే ఇంతకుముందు నా వాయిస్ చాలా బాగుందన్నారు కదా, మళ్ళీ వింటారని కాల్ చేశా. అవునండి, మీ వాయిస్ చాలా బాగుంటుంది. అయ్యో, మీ వాయిస్ కూడా చాలా స్వీట్గా బాగుంటుందండి. అయ్యో అయ్యో అయ్యో, మీ నవ్వు చాలా తీయగా ఉందండి. తేజస్విని, ఐ లవ్ యూ సో మచ్. అయ్యో ఏంట్రా ఇలా ఇరుక్కుపోయా, ఇప్పుడు ఏం చేయాలబ్బా? గంటలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావే? ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు. హలో, ఎవరు మాట్లాడుతోంది? హలో, నేను వాణి, మీ చెల్లెలు బెస్ట్ ఫ్రెండ్. అన్నట్టు మీ వాయిస్ చాలా బాగుందండి. అయితే రా పెళ్లి చేసుకుందాం. ఈడియట్. అమ్మయ్యా. చిచి, ఏంటి లేడీస్ వాయిస్ వస్తుంది? అమ్మయ్యా.